Hi, hello, welcome to my channel. Start C programming from zero level to day 1 classes. Hi everyone, welcome to my YouTube channel. My name is Gautami. I am a beginner in coding just like many of you. నేను కూడా కోడింగ్లో బిగినింగ్ స్టేజ్లో ఉన్నాను అనమాట మీలాగే. ఇన్ మై ఛానల్ ఐ విల్ లెర్న్ కోడింగ్ స్టెప్ బై స్టెప్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ వెరీ సింపుల్ వే. నా ఛానల్లో కోడింగ్ అనేది స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను అండ్ వెరీ సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇఫ్ యూ ఆర్ ఆల్సో అ బిగినర్ యూ కెన్ లెర్న్ అలాంగ్ విత్ మీ. మీరు కూడా బిగినర్ అయితే నాతో పాటు నేర్చుకోండి. ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నేను ఇంటర్న్షిప్లో ప్లేస్మెంట్స్ టైంలో రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టైంలో నేను రెజ్యూమ్లో ఏంటంటే టెక్నికల్ స్కిల్స్, సి, జావా, పైథాన్ ఇలా సమ్ అడిషనల్ కోర్సెస్ అనేవి యాడ్ చేస్తూ ఉన్నాను. సో సి, జావా, పైథాన్ నాకు మినిమం బేసిక్స్ రావు. నేను ఈ 20 డేస్లో నేర్చుకుందాం అనుకున్న టైంలో సి, జావా బేసిక్స్ మాత్రమే ఈ 20 డేస్లో నేర్చుకుందామన్న టైంలో యూట్యూబ్ రెఫర్ చేశాను, కొన్ని ఛానల్స్, బ్రౌజర్స్ కొన్ని చెక్ చేశాను. బట్ కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్థం కాలేదు. ఎందుకంటే ఇది కోడింగ్ లాంగ్వేజ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అర్థం కాదు. సో అందుకని చెప్పి నేనే కొత్తగా అన్నీ రెఫర్ చేసి నేర్చుకుంటున్నాను కాబట్టి నాలా చాలామంది ఉంటారని వాళ్ళకు అందజేయడం కోసం నేను నేర్చుకున్నది ఈరోజు నేను ఏదైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేర్చుకుంటున్నానో అది ఈవినింగ్ ఛానల్లో పెడదామని డిసైడ్ అయ్యాను అనమాట. సో అందుకని చెప్పి నేను ఇప్పటికిప్పుడు ఈ ఛానల్ని ఓపెన్ చేశాను. సో వాట్ దిస్ ఛానల్ ఈజ్ అబౌట్ అంటే, సో ఇన్ దిస్ ఛానల్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి, జావా అండ్ పైథాన్. ఈ ఛానల్లో ఏమేమి ఉంటాయంటే సి, జావా, పైథాన్ బేసిక్స్ నేర్పిస్తాను. వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్ అండ్ స్లోలీ మూవ్ టు అడ్వాన్స్డ్ టాపిక్స్. నేను స్టార్టింగ్ నుండి బేసిక్స్ నుండి స్లోగా అడ్వాన్స్డ్ టాపిక్స్ వరకు స్టార్ట్ చేద్దాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ సింపుల్ అండ్ ఈజీ వే లైక్ టీచింగ్ ఏ బిగినర్. ఒక బిగినర్కి ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామో, నేనే ఒక బిగినర్ కాబట్టి నేను ఎలా అయితే నేర్చుకుంటున్నానో అలాగే మీ బిగినర్స్కి ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలాగే సింపుల్గా ఈజీ వేలో అర్థమయ్యేలా చెప్తూ ఉంటాను. స్టార్టింగ్ సి లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో టుడే వీఆర్ స్టార్టింగ్ విత్ సి లాంగ్వేజ్ బేసిక్స్. సో ఈరోజు మనం ఏంటంటే సి లాంగ్వేజ్ బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. సి లాంగ్వేజ్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ ఇన్ ద 1970s. సి లాంగ్వేజ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. దీన్ని లో లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు. ఇది డెన్నిస్ రిచీ అనే వ్యక్తి డెవలప్ చేశారు. ఇది 1970sలో డెవలప్ చేయబడింది. వై వి యూజ్ సి లాంగ్వేజ్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ది మెయిన్ పర్పస్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఈజ్ టు అండర్స్టాండ్ హౌ కంప్యూటర్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది అర్థమయ్యేలా చెప్తుంది అనమాట. టు రైట్ ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ ప్రోగ్రామ్స్, ఫాస్ట్గా మరియు ఎఫిషియెంట్ ప్రోగ్రామ్స్ని రాయడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. జావా కానీ, పైథాన్ కానీ, ఇంకా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ మనం రాసే ముందు స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉండాలి. సో సి లాంగ్వేజ్ అనేది బేసిక్ లాంగ్వేజ్ కాబట్టి ఇది మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్గా ఏర్పడుతుంది. ఫీచర్స్ ఆఫ్ సి ఏంటంటే, సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ సి ఆర్, కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ సి ఏంటంటే సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. ఇది సింపుల్గా మరియు ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అనేది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. ఎందుకంటే ఇది ఒక ఫార్మాట్లో, ఒక ప్యాటర్న్లో రాయబడుతూ ఉంటుందన్నమాట. ప్రతి కోడింగ్ కూడా ఒక ప్యాటర్న్లో రాయబడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సపోర్ట్స్ ఫంక్షన్. ఇది ఫంక్షన్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. క్లోజ్ టు ద హార్డ్వేర్. సి లాంగ్వేజ్ అనేది హార్డ్వేర్కి దగ్గరగా ఉంటుంది. ఇది యూజర్ అనేవాడు, అంటే హ్యూమన్ అనేవాడు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ అనేది కూడా సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి కానీ, సాఫ్ట్వేర్కి మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో అదే అర్థమయ్యే విధంగా కూడా ఉంటుంది. టాపిక్స్ యూ విల్ కవర్. మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తామో ఈ సి లాంగ్వేజ్ నేర్చుకునే దాంట్లో అంటే, ఇన్ దిస్ సి లాంగ్వేజ్ సిరీస్ వీ విల్ లెర్న్ టాపిక్స్ లైక్. ఈ సి లాంగ్వేజ్ సిరీస్లో మనం ఏ టాపిక్స్ నేర్చుకుంటున్నామంటే బేసిక్స్ ఆఫ్ సి యొక్క బేసిక్స్ నేర్చుకుంటున్నాం. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, వాటి మీద చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా చెప్తాను. ఆపరేటర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ దాని యూజెస్ ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఎన్ని ఆపరేటర్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, అండ్ దానికి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి యొక్క సబ్ టైప్స్, దానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్. లూప్స్ అంటే ఏంటి, లూప్స్లో టైప్స్ ఏంటి, లైక్ ఫర్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఇలా ఎక్సెట్రా అనమాట, వాటి ఒక ఎగ్జాంపుల్.
ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది కూడా చెప్తాను. అరేస్తో పాటు స్ట్రింగ్స్ కూడా చెప్తాను. అండ్ మోర్ ఇంకా ఉన్నాయన్నమాట, లైక్ క్యూ, లింక్డ్ లిస్ట్ ఎక్సెట్రా, ఇలా కొన్ని ఉంటాయి. సో అవి కూడా చెప్తాను. సో దిస్ ఈజ్ ద టాపిక్స్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్. అండ్ మోర్ ఓవర్ దట్ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, అవి నేను ఇందులో యాడ్ చేయలేదు, బట్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ వైజ్గా చెప్తాను. ఆ టాపిక్ ప్లస్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్తో పాటు ఒక క్వశ్చన్ కూడా ఇస్తాను. అండ్ ఇది నా స్టార్టింగ్ ఆఫ్ జర్నీ. అండ్ ఐ ఆమ్ ఏ బిగినర్ అనమాట. నేను కూడా కోడింగ్ లాంగ్వేజ్కి బిగినింగ్ కాబట్టి ఏదైనా తప్పులు చెప్పినా సరే నాకు కరెక్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు నేను కలిసి కంబైన్డ్గా నేర్చుకుందాం. నేను ఏమైనా తప్పులు చేస్తే మీరు చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను నేర్చుకుంటూ చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ లెర్నింగ్ జర్నీ టుగెదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.